ఈ వీడియోలో మనము వర్గ సంఖ్యల యొక్క ధర్మాల గురించి తెలుసుకుంటాము. మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. అయితే ముందు వీడియోలోనే మనం కొన్ని వర్గ సంఖ్యల ధర్మాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ధర్మాల గురించి తెలుసుకుంటాము. అయితే ఇప్పుడు మనము సున్నాలతో అంతమయ్యే సంఖ్యలు మరియు వాటి వర్గాల గురించి ఒకసారి చూద్దాం. 10 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 100. మరి 20 స్క్వేర్ అంటే 400. 40 స్క్వేర్ అంటే 1600 అవుతుంది. అలాగే 100 స్క్వేర్ అంటే ఎంత? 10,000 వస్తుంది. 200 స్క్వేర్ అంటే 40,000 వస్తుంది. 600 స్క్వేర్ అంటే 3,60,000 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఒక సున్నాతో అంతమయ్యే సంఖ్యలను తీసుకున్నప్పుడు వాటిని వర్గం చేస్తే మనకు 2 సున్నాలు అనేది వస్తున్నాయి. అలాగే 2 సున్నాలతో అంతమయ్యే సంఖ్యలను తీసుకొని వాటిని వర్గం చేస్తే మనకు ఆ సంఖ్యల్లోని 4 సున్నాలు అనేది వస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఏంటి అంటే ఒక సంఖ్య చివరలో ఎన్ని సున్నాలు ఉంటే ఆ సంఖ్య యొక్క వర్గంలోని సున్నాల సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఒక సంఖ్య చివరలో 3 సున్నాలు ఉన్నాయి అనుకుందాం. అంటే 1000ని తీసుకుందాం. అప్పుడు ఆ సంఖ్య యొక్క వర్గంలో ఎన్ని సున్నాలు వస్తాయి? 6 సున్నాలు అనేది వస్తాయి. ఎందుకు? ఇప్పుడు చూడండి, 1000ని స్క్వేర్ చేసామనుకోండి, ఎంత అవుతుంది? 10 లక్షలు అనేది వస్తుంది. ఇక్కడ 1000లో మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు అనేవి ఉన్నాయి. మరి దాన్ని వర్గం చేసినప్పుడు మనకి ఎన్ని సున్నాలు వచ్చాయి? 6 సున్నాలు అనేవి వచ్చాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3 అనేది 6 అవుతుంది. అంటే రెట్టింపు అయ్యాయి అని మనం చెప్పచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఒక సంఖ్య చివర n సున్నాలు ఉంటే ఆ సంఖ్య యొక్క వర్గం చివర 2n సున్నాలు ఉంటాయి అని చెప్పచ్చు. అంటే వర్గాల చివరన సున్నాల సంఖ్య ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్యలోనే ఉంటుంది, లేదంటే జతలుగా ఉంటాయి. ఎందుకు? ఎన్ని సున్నాలు ఉన్నప్పటికీ కూడా మనము 2తో గుణిస్తాం కాబట్టి సరి సంఖ్యలోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం మరొక ధర్మాన్ని చూద్దాం. ఒక సంఖ్య సరి సంఖ్య అయితే దాని వర్గము అనేది సరి సంఖ్య అవుతుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఒక సంఖ్యను తీసుకుందాం, సరి సంఖ్యను తీసుకుందాం. 2ని తీసుకుంటే దాన్ని వర్గం చేసినప్పుడు ఏమవుతుంది? 4 అనేది వస్తుంది. మరొక సరి సంఖ్యను తీసుకుందాము. 6 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 36 అనేది వస్తుంది. 12ని తీసుకుంటే 12ని స్క్వేర్ చేస్తే మనకు 144 అనేది వచ్చింది. ఇప్పుడు మనం బేసి సంఖ్యలను తీసుకుందాం. 11 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 121 అనేది వస్తుంది. 15 స్క్వేర్ అంటే 225. 17 స్క్వేర్ అంటే ఎంత? 189 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సంఖ్య సరి సంఖ్య అయితే దాని వర్గం కూడా ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య బేసి సంఖ్య అయితే దాని వర్గం కూడా బేసి సంఖ్య అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం మరొక ధర్మాన్ని చూద్దాం. 2 వరుస వర్గ సంఖ్యల మధ్య సంఖ్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం 1 స్క్వేర్ని తీసుకుంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. మరి 1 తర్వాత వచ్చే సంఖ్య ఏమిటి? 2. దాని వర్గాన్ని తీసుకుంటే అంటే 2 స్క్వేర్ ఎంత? 4. ఇప్పుడు 1 మరియు 4 మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి? వీటి మధ్య 2, 3 2 మరియు 3 సంఖ్యలు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు వచ్చాయి? 2 సంఖ్యలు అనేవి వచ్చాయి. ఇప్పుడు 2 స్క్వేర్ తీసుకుందాం, 4. దీని తర్వాత వచ్చే సంఖ్య 3 స్క్వేర్. వీటి మధ్య ఎన్ని సంఖ్యలు? 5, 6, 7, 8 మొత్తం 4 సంఖ్యలు అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్ మధ్య చూద్దాం. వీటి మధ్యలో ఎన్ని సంఖ్యలు? 10, 11, 12, 13, 14, 15 మొత్తం 6 సంఖ్యలు అనేవి వచ్చాయి. ఒకవేళ మనం 10 స్క్వేర్ని తీసుకున్నాం అనుకోండి, 100. దాని తర్వాత వచ్చే సంఖ్య ఏమిటి? 11. అంటే 121 అనేది వస్తుంది. వీటి మధ్య ఎన్ని సంఖ్యలు వస్తాయి? 101 నుంచి 120 వరకు వస్తాయి. మొత్తం ఎన్ని అంటే 20 సంఖ్యలు అనేవి వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది చూస్తే 1 మరియు 2ని తీసుకున్నప్పుడు ఎన్ని సంఖ్యలు వచ్చాయి? 2 సంఖ్యలు వచ్చాయి. అంటే 1ని 2తో గుణిస్తే ఎంత అవుతుంది? 2 వస్తుంది. ఇప్పుడు
2 మరియు 3ని తీసుకున్నప్పుడు మనకు ఎన్ని సంఖ్యలు? 4 సంఖ్యలు అనేవి వచ్చాయి. అంటే దీంట్లో మొదటి సంఖ్య ఏమిటి? 2. అంటే 2ని 2తో గుణిస్తే మనకు 4 అనేది వచ్చింది. 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్‌ను తీసుకున్నప్పుడు మనకు 6 సంఖ్యలు అనేవి వచ్చాయి. అంటే 3ని 2తో గుణిస్తే 6 అనేది వస్తుంది. అలాగే 10 స్క్వేర్ మరియు 11 స్క్వేర్‌ని తీసుకున్నప్పుడు 10ని 2తో గుణిస్తే మనకు 20 సంఖ్యలు అనేవి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ మధ్య ఎప్పుడూ కూడా 2n సంఖ్యలు ఉంటాయి అని మనం చెప్పచ్చు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం 20 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 20 స్క్వేర్ అంటే ఎంత? 400. దీని తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుంది? 21 స్క్వేర్ అవుతుంది. అది ఎంత? 441 అనేది అవుతుంది. వీటి మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఇప్పుడు మనకు 2n సంఖ్యలు ఉంటాయని తెలుసు. ఇక్కడ n అనేది ఏమవుతుంది? 20 అవుతుంది. కాబట్టి 2 × 20 ఎంత వస్తుంది? 40 అనేది వస్తుంది. కాబట్టి 400 మరియు 441 మధ్య 40 సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, 1 నుంచి 100 మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు ఉంటాయి అని అడుగుతున్నారు. అలాగే 100 నుండి 200 మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రతి 100 సంఖ్యల సమూహంలో ఉండే వర్గ సంఖ్యలను మనం ఇక్కడ చూద్దాం. అయితే ఈ వర్గ సంఖ్యలను మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలోని చూసినట్లయితే 1 నుంచి 40 వర్గాలను ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో మనము ప్రతి సమూహంలో ఎన్ని వర్గ సంఖ్యలు వస్తాయో తెలుసుకుందాం. ముందుగా మనం 1 నుంచి 100 వరకు ఎన్ని వర్గ సంఖ్యలు వస్తాయి అంటే ఈ పట్టికలోని మొదటి నిలువు వరుసను చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1 నుంచి 100 వరకు వర్గ సంఖ్యలు ఉన్నాయి. వీటిలో మొత్తం ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి? 10 వర్గ సంఖ్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం 101 నుంచి 200 వరకు చూద్దాం. అవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 అనేది ఉన్నాయి. కాబట్టి 4 వర్గ సంఖ్యలు వచ్చాయి. ఇప్పుడు మనం 201 నుంచి 300 మధ్యలో చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 వర్గ సంఖ్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 వర్గ సంఖ్యలు వస్తాయి. ఇప్పుడు మనం 301 నుంచి 400 లోపు చూసినట్లయితే ఇక్కడ కూడా 3 వర్గ సంఖ్యలు అనేవి ఉన్నాయి. 401 నుంచి 500 లోపు ఇక్కడ 2 వర్గ సంఖ్యలు అనేవి ఉన్నాయి. అలాగే 501 నుంచి 600 లోపు మనకు ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి? 2 వర్గ సంఖ్యలు ఉన్నాయి. 601 నుంచి 700 లోపు 2 వర్గ సంఖ్యలు ఉన్నాయి. 701 నుంచి 800 లోపు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా 2 వర్గ సంఖ్యలు ఉన్నాయి. అలాగే 801 నుంచి 900 వరకు ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ కూడా 2 వర్గ సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు 901 నుంచి 1000 లోపు ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ కేవలం ఒకే ఒక వర్గ సంఖ్య అనేది ఉంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించారా? సంఖ్యలు పెరుగుతున్న కొద్దీ వర్గ సంఖ్యల మధ్య దూరం పెరగడం వల్ల ప్రతి 100 సంఖ్యల సమూహంలో ఉండే వర్గాల సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది.